తారక్. డాడీ, మన ప్లాన్ సూపర్ సక్సెస్ అయింది. ఏంట్రా నువ్వనేది? నీలవేణి చేతికి డబ్బు చేరిందా? అవును డాడీ, డబ్బు దొరికిందన్న సంతోషంతో తన మొహం వెలిగిపోతుంది. ఇంత త్వరగా ఇచ్చేశారా? నమ్మబుద్ధి కావట్లేదే. ఎలా ఇప్పించావు? మన మందుమూర్తి ఉన్నాడు కదా, వాడేం చేశాడు? వాణ్ణి పట్టుకుని ఫైనాన్షియర్ లాగా గెటప్ వేయించి ప్లాన్ మొత్తం చెప్పాను. వాడు క్యారెక్టర్లో లీనమైపోయి నీలవేణి ఇంటికి వెళ్లి డబ్బులు ఇచ్చేశాడు. నీలవేణి చేతిలోకి డబ్బు చేరింది. ఇప్పుడు ఆ డబ్బు తీసుకొచ్చి కాదంబరి చేతికివ్వాలి, అంతే కదా? ఆఫ్ కోర్స్ డాడీ, నీలవేణి ఇప్పుడు మన ఇంటికే వస్తుంది. నేనే తీసుకొస్తున్నాను. అమ్మని హాల్లో నిలబెట్టి మొహం మీదే అడగాల్సినవన్నీ అడుగుతూ నీలవేణి ఆ డబ్బు అమ్మ మొహం మీద కొడుతుంటే ఆ సీన్ చూడాలి డాడీ. నెవ్వర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు ఉంటుందంటే నమ్మండి. రేయ్, మీ అమ్మను విసిగించడానికి దీన్ని ఒక అవకాశంగా తీసుకోకురా. రేయ్, ఇలా చూడండి, ఆ అమ్మగారిని ఎక్కడికి వెళ్ళనివ్వకండి, సరేనా? సరే, త్వరగా రండి. నువ్వు చెప్పేది నేను అస్సలు నమ్మలేకపోతున్నాను నీలవేణి. ఇదంతా నిజమేనా? అవునక్క, డబ్బులు ఇప్పుడు నా దగ్గరే ఉన్నాయి. నువ్వు చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది నీలవేణి. నేను చాలా సంవత్సరాలుగా ఇదే ఊళ్ళో ఉంటున్నాను. ఏ అవసరం వచ్చినా నేను వడ్డీకి అప్పు తీసుకుంటాను. కానీ ఇలా ఇల్లు వెతుక్కుంటూ వచ్చి ఎవ్వరూ డబ్బులివ్వలేదు, అది కూడా షూరిటీ లేకుండా. వడ్డీ మీకెంత వీలైతే అంతే ఇవ్వండి అని ఒక్కరు కూడా చెప్పలేదు. మూర్తి నాకు ఇంతకు ముందే తెలిసిన మనిషక్క, అందుకే ఏమీ అడగలేదనుకుంటా. తెలిసిన వ్యక్తా? ఎవరతను? అప్పుడు తారక్ సర్కి ఫారెన్ మందు తీసుకొచ్చేవాడు. ఇప్పుడు ఆ వ్యాపారం మానేసి వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. అలాగా? నేను అదే అనుకున్నాను. లేకపోతే నువ్వు చెప్పినట్టు జరిగే అవకాశమే లేదు. ఇంత డబ్బు ఎలా సర్దుబాటు చెయ్యాలో అర్థం కాక నిన్ను కూడా చాలా ఇబ్బంది పెట్టేశానక్క.